అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈరోజే ఏపీ క్యాబినెట్ భేటీ, ఉద్యోగ పెన్షన్‌లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, చాలామంది క్యాబినెట్ భేటీ అంటే అది ఏముంటుంది? ఉద్యోగ పెన్షన్‌లకైతే ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు కదా! ఇంకా ఇక మీదట ఏం తీసుకుంటారని అయితే భావిస్తున్నారు. యాక్చువల్‌గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, అలాగే అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో కూడా ప్రకటించిన ఉద్యోగ పెన్షనర్ల అంశాలు కొన్ని ఉన్నాయండి. సో, వాటిని మనము మర్చిపోకూడదు. ఎందుకంటే, మనము హక్కుగా ఏవైతే రావాల్సినవి ఉంటాయో, వాటిని మేనిఫెస్టోలో అయితే పెట్టారనమాట. లైక్ ఐఆర్ ప్రకటించడము, సకాలంలో డీఏలు ప్రకటించడము, అరియర్స్ చెల్లించడము, పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ ఇయన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్దానాలే అన్నమాట. వీటిని ఆహ్, మనమే లైట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే క్యాబినెట్ భేటీ జరిగిన ప్రతిసారి ఉద్యోగ పెన్షనర్లకు ఖచ్చితంగా ఏదో ఒక అంశం అనేది రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇంతవరకు క్యాబినెట్ భేటీ ద్వారా అయితే పెద్దగా ఉద్యోగ పెన్షనర్లకు వచ్చిన లాభాలైతే ఏమీ లేవు. సో, రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే 6,200,00,00,000 ఇవన్నీ ఆహ్, చెప్పకుండానే చెల్లించారనమాట. కానీ వాటి వల్ల కూడా అవి ఇన్‌స్టాంట్‌గా మన యొక్క అకౌంట్‌లోకి వచ్చేవేమి కాదు. ఏపీజీఎల్ఐ లోన్‌లు, పీఎఫ్ లోన్‌లు ఇవన్నీ తిరిగి మళ్ళీ ప్రభుత్వం దగ్గర దాచుకున్న సొమ్మే కాబట్టి పెద్దగా మనకు ప్రయోజనం అయితే లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం మన కళ్ళ ముందున్నవి ఐఆర్ అయితే ప్రకటించాలి. ఎందుకంటే పీఆర్సీ ఆలస్యం 2 ఇయర్స్ అవుతోందనమాట. లేదంటే డైరెక్ట్‌గా ఫిట్‌మెంట్ ద్వారా పీఆర్సీనైనా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలాగే డీఏలు 3 పెండింగ్‌లో ఉన్నాయి. ప్రకటించాల్సి ఉంది. డీఏ అరియర్స్ దాదాపు 212 నెలలకు సంబంధించి. అలాగే ఈ యొక్క పెండింగ్‌లో ఉన్న 3 డీఎల్‌ను కలుపుకొని ఇంకా ఎక్కువే ఉంటాయి. అవి ప్రకటించాల్సి ఉంది. సో, విడతల వారీగా అయిన వీటన్నిటి గురించి సమగ్రంగా చర్చించి ఖచ్చితంగా క్యాబినెట్ భేటీలో తీసుకురావాల్సిన అంశాలు. సో, చాలామంది ఈ విధంగా క్యాబినెట్ భేటీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఉద్యోగ పెన్షనర్స్‌కి ఎటువంటి ఉపయోగం లేదు అని భావిస్తారు. కానీ మనము ఈ యొక్క హామీలు ఏవైతే ఇచ్చిందో ప్రభుత్వము వాటి గురించి ఖచ్చితంగా క్వెషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వీడియో చేయడం జరిగిందండి. సో, కాబట్టి క్యాబినెట్ భేటీలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటనేది ఇప్పుడు మనము చూద్దాం ఉద్యోగ పెన్షనర్లకి. యాక్చువల్‌గా క్యాబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం అయితే జరగనుంది. అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపైన చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో పలు ప్రధాన నిర్ణయాలు తీసుకునే అవకాశము ఉంది. అమరావతి రెండో విడత భూసేకరణపైనైతే దృష్టి సాధించే అవకాశం, అమరావతి రాజధాని ప్రాంతం అభివృద్ధికి అవసరమైన భూముల భద్రతకు సంబంధించి రెండో విడత భూసేకరణ అంశము కేబినెట్ చర్చకు రానుంది. రైతులతో ఉన్న ఒప్పందాలు, భూముల పరిధి, న్యాయపరమైన అంశాలు, పరిహారాల విభజన వంటి అంశాలపై అధికారులు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారము. సిఆర్‌డిఏ తీసుకున్న కీలక నిర్ణయాలకు ఆమోదము. రాజధాని ప్రాంతం అభివృద్ధి సంస్థ సిఆర్‌డిఏ ఇటీవల తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అభివృద్ధి ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ అమలు, భూ వినియోగ మార్పులు మొదలైన అంశాలు ఇందులో ఉండే అవకాశం ఉంది. కొత్త అసెంబ్లీ మరియు సచివాలయ, హైకోర్టుల నిర్మాణాలపై కూడా చర్యలైతే చేపట్టే అవకాశం. నూతన రాజధాని ప్రాంతంలో నిర్మించనున్నటువంటి అసెంబ్లీ భవనము, అలాగే సచివాలయం మరియు హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ఆమోదం కూడా ఈ సమావేశంలో ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టుల ఖర్చు, నిర్మాణాల కాలపట్టిక, మౌలిక సదుపాయాల రూపురేఖలపై సమగ్ర చర్చ జరగనుంది. ఇంకా విభిన్న శాఖలపై కూడా సమీక్ష కూడా చేసే అవకాశం ఉంది. ఇక ఈ కేబినెట్ సమావేశంలోని ఇతర శాఖలపై కూడా సమీక్ష జరుగుతుందని, ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ప్రయోజనం కలిగించే విధానాలు, సంక్షేమ పథకాల అమలులో పురోగతి వంటి అంశాలకు చర్చకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఉద్యోగ పెన్షన్‌లకు ఏమేమి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది? సో, ఉద్యోగ పెన్షన్‌లకి ఏమేమి పెండింగ్‌లో ఉన్నాయి? సో, ఏమేమి తీసుకుంటే బావుంటదనేది ఇప్పుడు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దీర్ఘకాలిక సమస్యలు 12వ పీఆర్సీ,
అలాగే డీఏ, డీఆర్ ఎరియర్స్, పీఆర్సీ ఎరియర్స్ మరియు నూతన ప్రభుత్వ హామీలపై సమగ్ర విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు నూతన ప్రభుత్వంపై భారీ అంచనాలైతే ఉద్యోగ పెన్షన్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించనున్నారని భావిస్తున్నారు. కీలక శుభ ప్ర సో 5 కీలక శుభవార్తల కోసం అయితే వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి. ఈ నిర్ణయాలు ఉద్యోగుల సంక్షేమము, భద్రత, వేతన సవరణ, పదోన్నతులు మరియు ఇతర ఆర్థికేతర ప్రయోజనాలకు సంబంధించినవిగా ఉంటాయని ఆశిస్తూ ఉన్నారు. ఉద్యోగులు జీతాలను మెరుగుపరిచే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ వర్గాలను ప్రధానంగా వేధిస్తున్నటువంటి సమస్యలు, వారి డిమాండ్లు మరియు ప్రభుత్వ హామీలను వివరంగా అయితే ఇప్పుడు పరిశీలిద్దాము. ఒకటోది 12వ పీఆర్సీ ఆలస్యం మరియు ప్రయత్నాలు. అమలులో జాప్యం. నిబంధనల ప్రకారం 12వ పీఆర్సీ సిఫార్సులు 2023 జూలై 1 నుండి అమలు కావాల్సి ఉంది. అయితే దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా గత ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించడం గానీ, పీఆర్సీ కమిషన్‌ను నియమించడం గానీ కూడా జరగలేదు. ప్రభుత్వ ఆలోచన ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా కాలం గడిచిపోయినందున ఈసారి పీఆర్సీ కమిషన్‌ను నియమించి నివేదిక కోసం వేచి చూసే ప్రక్రియను ప్రక్కన పెట్టి నేరుగా ఫిట్మెంట్ ప్రకటించి దాని ఆధారంగా పీఆర్సీని అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఫిట్మెంట్ ప్రాధాన్యత. ఒకవేళ నేరుగా ఫిట్మెంట్ ప్రకటించకపోతే ముందుగా ఐఆర్ ప్రకటించి ఆ తర్వాత పీఆర్సీ కమిషన్‌ను నియమించాల్సి ఉంటుంది. అయితే ఐఆర్ ప్రకటించి కమిషన్ వేసి నివేదిక తెప్పించుకొని అమలు చేసే సుదీర్ఘ ప్రక్రియ కంటే నేరుగా ఫిట్మెంట్‌ను ప్రకటించి పీఆర్సీ అమలు చేయటమే సులభ మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారము. పీఆర్సీ వల్ల కలిగే ప్రయోజనాలు. పీఆర్సీ అమలు ఉద్యోగులకు అత్యంత కీలకం. దీని ద్వారా మూల వేతనాలు బేసిక్ పే సవరించబడుతుంది. అంటే పెరుగుతుంది. హెచ్ఆర్ఏ నూతన స్లాబ్ ప్రకారంగా పెరుగుతుంది. గ్రాట్యుటీ ఉద్యోగ విరమణ సమయంలో లభించే గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షనర్ల వయసు ఆధారంగా ఇచ్చే అదనపు పెన్షన్ గతంలో తగ్గించారు. దీనిని పునరుద్ధరించాలనే డిమాండ్ బలంగా ఉంది. పీఆర్సీ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇతర ఆర్థికేతర అంశాలు కరువు భత్యం, డీఏ అలాగే టీఏ ప్రయాణ భత్యం వంటివి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారతాయి. ము ఆహ్, న్యూ బేసిక్ పే లెక్కింపండి. న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్మెంట్ శాతం. ఉదాహరణకు జూలై 2023 నాటి డీఏ 33.67% ఉంది. ఫిట్మెంట్ 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలని ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. వేతన వృద్ధి అంచనా. పీఆర్సీ అమలు జరిగితే ఉద్యోగుల వేతనాలు గణనీయంగా సుమారుగా 60% వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. మధ్యంతర భృతి ఐఆర్ ప్రభుత్వ హామీ. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి. ఐఆర్ ప్రకటిస్తే అది ఉద్యోగుల పేసిప్‌లో మూల వేతనం, డీఏ, డీఆర్ మరియు ఇతర అలవెన్స్‌తో పాటుగా అదనంగా చేరుతుందన్నమాట. తద్వారా తక్షణ ఆర్థిక ఉపశమనము లభిస్తుంది. ఉదాహరణకు 30% ఐఆర్ ఇస్తే 40,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 12,000 అదనంగా వస్తుంది. ఇది వారి స్థూల అంచనా మాత్రమే. తుది లెక్కింపు నిబంధనలపై అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. సో, పేరుకుపోయిన బకాయిలు, భారీ ఆర్థిక భారం. డీఏ, డీఆర్ బకాయిలు జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకి సంబంధించిన డీఏ, డీఆర్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ మొత్తం ఒక్కో ఉద్యోగికి వారి బేసిక్ పే ఆధారంగా సుమారు 2,00,000 నుంచి 8,00,000 వరకు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు అని అంచనా. ఉదాహరణకు 70,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 5.4 లక్షల డీఏ బకాయిల రూపంలోనే రావాల్సి ఉంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సుమారుగా 25,000 కోట్ల రూపాయలు పైగా భారం పడే అవకాశం అయితే ఉంది. ఓన్లీ డీఏ, డీఆర్ బకాయిల రూపంలో. ఈ బకాయిలను విడతల వారీగానైనా చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశమూ ఉంది. పెండింగ్‌లో ఉన్న బకాయిలతో పాటు కొత్తగా ప్రకటించాల్సిన మరో 3 డీఏల గురించి కూడా వీటన్నిటిలో 5 ఏళ్లలోపు పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 11వ పీఆర్సీ బకాయిలు. గత పీఆర్సీకి సంబంధించిన బకాయిలు జీవో నంబర్ 106 ప్రకారం ఇంకా పూర్తిగా చెల్లించలేదు. వీటి విలువ సుమారు 20,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రిటైర్మెంట్ బెనిఫిట్స్. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి ప్రయోజనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటిని వెంటనే విడుదల చేయాలి. సరెండర్ లీవ్స్.
ఉద్యోగుల సరెండర్ చేసినటువంటి సెలవులకు సంబంధించిన డబ్బులు కూడా సకాలంలో అందటం లేదు. వీటిని విడుదల చేయాల్సి ఉంది. పెన్షనర్ల సమస్యలు, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ, 11 పీఆర్సీ సమయంలో లేదా అంతకంటే ముందు వయస్సు పెరిగే కొద్దీ పెన్షనర్లకు అదనంగా ఇచ్చే పెన్షన్ శాతాన్ని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ని తగ్గించారు. దీనిని తిరిగి పాత స్లాబ్‌ల ప్రకారంగా తీసుకొనొచ్చి పునరుద్ధరించాలని బలంగా కోరుతున్నారు. 70-75 ఏళ్ల మధ్య ప్రస్తుతం 7% ఇస్తూ ఉంటే 15% పెంచాలి. అలాగే 76-80 ఏళ్ళు ప్రస్తుతం ఇస్తున్నటువంటి 12% 20% పెంచాలి. ఇలా మిగతా స్లాబ్‌లు కూడా పెంచాలి అనైతే డిమాండు బలంగా ఉంది. ఇక ఈహెచ్ఎస్, ఈహెచ్ఎస్ కింద నగదు రహిత వైద్యం పూర్తి స్థాయిలో అందటం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇతర కీలక డిమాండ్‌లు చూసుకున్నట్లయితే ఈహెచ్ఎస్‌లో ప్రతి నెల వేతనం నుంచి ఈహెచ్ఎస్ కోసం డబ్బులైతే కట్ అవుతూ ఉన్నాయి. క్యాష్‌లెస్ వైద్యం పూర్తి స్థాయిలో కానీ అందటం లేదు. దీనిని పటిష్టం చేసి ప్రతి ఉద్యోగ పెన్షనర్‌కి ఇబ్బంది లేకుండా నగదు రహిత వైద్యం అందించేలాగా చూడాలి. అలాగే హెచ్ఆర్ఏ అన్ని జిల్లా కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు 16% హెచ్ఆర్ఏ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. మహిళా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మహిళా ఉద్యోగులకు కూడా 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్‌లు మంజూరు చేయాలనే ఆహ్, ప్రతిపాదన చాలా బలంగా ఉంది. ఇక బహుళ సంఘాల సభ్యత్వాలు ప్రభుత్వమే జోక్యం చేసుకొని వీటిని సమస్యను పరిష్కరించాలి. ఖాళీల భర్తీ మరియు కారుణ్య నియామకాలు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలి. అలాగే కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు. క్రమబద్ధీకరణ. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చి కొంతమందిని అంటే యాక్ట్ 30 ప్రకారంగా మాత్రమే రెగ్యులరైజ్ కొంతమందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసింది. అర్హులైన వేలాది మంది ఇంకా క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలి. పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు. రాష్ట్రంలో లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తూ ఉన్నారు. చాలామంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఈ ఆప్కాస్ ద్వారా వేతనాలు పొందుతూ ఉన్నారు. ఆప్కాస్ పరిధిలోకి రాని వారు ఏజెన్సీల ద్వారా దోపిడీకి గురవుతున్నారు. ఆప్కాస్‌ను రద్దు చేయాలని కొందరు, దానిని మెరుగుపరచాలని మరికొందరు కోరుతున్నారు. ఆప్కాస్‌ను రద్దు చేస్తే తమ ఉద్యోగ భద్రత ఏంటనే ఆందోళన కూడా ఉంది. సమాజం సమాన పనికి సమాన వేతనం అంటూ అమలు చేయాలి. ప్రభుత్వమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ చిరు ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని అయితే బలంగా ఉందన్నమాట డిమాండ్. ఇకపోతే ఫైనల్‌గా అంగన్వాడీల వేతన. గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీ. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గౌరవ వేతనం పేరుతో అతి తక్కువ వేతనానికి పనిచేస్తూ ఉన్నారు. 50 ఏళ్లుగా వ్యవస్థ ఉన్నప్పటికీ కనీస వేతనం చట్టం వీరికి అమలు కాకపోవడం విచారకరము. సో, వీరి ప్రాధాన్యత ఏంటంటే చిన్న పిల్లలు, ప్రాథమిక విద్య, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడంలో వీరి పాత్రనే కీలకం. వీరి ప్రధాన డిమాండ్‌లు చూసుకున్నట్లయితే కనీస వేతనం 26,000కు అమలు చేయాలి. అలాగే గ్రాట్యుటీ టీచర్లకు 5,00,000, ఆయాలకైతే 3,00,000 ప్రకటించాలి. ఖాళీల భర్తీ గ్రేడ్ 2 సూపర్వైజ్ పోస్టులను భర్తీ చేయాలి. అలాగే ఆయాలకు పారదర్శకంగా ప్రమోషన్‌లు ఇవ్వాలి. రాజకీయ జోక్యం లేకుండా మినీ సెంటర్‌లను మెయిన్ సెంటర్‌లుగా అప్‌గ్రేడ్ చేయాలి. సెంటర్‌లకు ఈ నీటి వసతి, ఉచిత విద్యుత్తు, గ్యాస్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పెండింగ్‌లో ఉన్న డీఏ, టీఏ బిల్లులను విడుదల చేయాలి. సర్వీస్‌లో ఉండగా మరణిస్తే ఇచ్చే అంత్యక్రియల ఖర్చు ఏదైతే ఉంటాయో 15,000 ఇస్తున్నారు. దాన్ని 20,000కు అయితే ఫ్యూనరల్ చార్జెస్ పెంచాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్‌లు ఇవ్వాలి. అంగన్వాడీ పిల్లలు తమ తల్లులకు తల్లి వందనం పథకాన్ని అయితే సో, అంగన్వాడీలో పిల్లలు ఉన్నా గూడా వారికి తల్లికి వందనం పేరుతో ఈ యొక్క పథకాన్ని వర్తింపచేయాలనైతే డిమాండ్ ఉంది. సుమారు 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ సమస్యలపై కేబినెట్ సమావేశంలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వారి శ్రమను గుర్తించి న్యాయం చేయాలనైతే కోరుతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామని భావిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, అంగన్వాడీలు ఇలా అన్ని వర్గాల వారు నూతన ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో తమ దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఇచ్చిన హామీలు నెరవేరుతాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు.
12 పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపులు, ఐఆర్ ప్రకటన, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అంగన్వాడీల వేతనాల పెంపు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని అన్ని వర్గాల ముక్తకంఠంతో కోరుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఈ సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ప్రకటిస్తుంది. ఈ యొక్క క్యాబినెట్ ద్వారానైతే ఆశిద్దాం.